బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ ఇంట్లో ఉంటాడు. ఇక కావేరి అలాగే కాంచన కూడా దీప కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు. రాగానే కార్తీక్ మాస్టారు, చిన్నమ్మా మీరేంటిలా ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు? కార్తీక్, దీప ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, అందుకే దీపకి నచ్చే స్వీట్లు ఏంటో తెలుసుకొని అవి చేసి తీసుకొచ్చాను. దీప రా కూర్చో అని చెప్పేసి కావేరి ఇక దీపని కూర్చోపెట్టి తను తీసుకొచ్చిన స్వీట్స్ని తినిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్, కావేరి ఆ స్వీట్లు పెట్టడం ఆపు. అది కాదండి, అవి ఇంట్లోనే ఉంటాయి కదా, దీప తనకి నచ్చినప్పుడు తింటుందిలే, ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్, చెప్పండి చిన్నమ్మ, ఏంటి విశేషాలు? మాస్టారు మీరేంటి అంత కోపంగా ఉన్నారు? ఏం చెప్పమంటారా? నా జీవితం అలా అయిపోయింది. నా కోపాన్ని, నా ప్రేమని, నా బాధని ఎవరికీ చెప్పలేను. చెప్పినా వాళ్ళకి నా బాధ, నా ప్రేమ అర్థం కాదులే అని అంటాడు. ఇక కార్తీక్ కాంచన వైపు చూస్తాడు. అమ్మకి అలాగే మాస్టర్కి మధ్య ఏదో ఇష్యూ అయినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కావేరి, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? కావేరి, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు బయలుదేరదు. ఎందుకు, మీరున్నారుగా, కావేరిని మీరు తీసుకొని బయలుదేరండి అని కాంచన అంటుంది. ఇక కావేరి, వద్దక్క, ఆయన ఇంట్లో నేను రాకముందు నుంచి ఉన్నారంటే ఏదో పని మీదే వచ్చుంటారు. నాతో పాటు ఎందుకు తీసుకెళ్ళడం? ఏమండి, నేను వెళ్తాను, మీరు మాట్లాడండి అని వెనకాలనే ఇక కార్తీక్, చిన్నమ్మా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కూర్చో అని అంటూ ఉంటే ఇక శ్రీధర్, కావేరి ఎందుకులే కార్తీక్, అనవసరంగా కావేరి ఇబ్బంది పట్టం. నాకేమీ ఇబ్బంది లేదు. సరే, అందరి ముందే మాట్లాడుతున్నాను వినండి. దీప ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, నా కోడలు కడుపులో మన వంశం వారసుడు పెరుగుతున్నారు. అలాంటప్పుడు దీప ఆ ఇంటికి పని మనిషిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం గురించి మాట్లాడదామని నేను కూర్చున్నాను అని అనగానే కాంచన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కార్తీక్, అది కాదు మాస్టారు, నేను కూడా దీపతో చెప్పాను, దీపే నా మాట వినట్లేదు. దీప, కార్తీక్ చెప్పింది కూడా నిజమే కదా అని అంటూ ఉంటే, మావి గారు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అవును, నా అవసరం అక్కడ బావకి అలాగే అక్కడ అందరికీ కూడా ఉంది. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాల్సిందే. అది కాదు దీప అని చెప్పేసి ఇక కావేరి అంటుంది. ఇంతలోకి కాంచన, దీప చెప్తున్నాడు కదా, నా కొడుకే చెప్తున్నప్పుడు ఇంకేంటి అని అంటూ ఉంటే ఇక దీప మనసులో, ఈ టైంలో కన్న తల్లిదండ్రులు పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది. నేను కూడా నా తల్లిదండ్రుల కోసమే అక్కడికి వెళ్తున్నాను. ఈ విషయం మీతో నేను చెప్పలేను అని మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్, దీప ఉద్దేశం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి, మాస్టారు దీప అక్కడికి నాతో పాటు వస్తుంది. తనని నేను అక్కడ బాగానే చూసుకుంటున్నాను, అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు. సరే కానీ నేను ఇంకొక విషయం కూడా మీతో మాట్లాడాలి. దీపకి శ్రీమంతం జరిపించాలి కదా మాస్టారు? అవును, ఈ శ్రీమంతంలో కాంచన నేను కలిసే కదా మీ ఇద్దరికి జరిపించాల్సింది. అవును, ఇప్పుడు అది ఎవరు కాదన్నారు అని కాంచన అంటుంది. మీ అమ్మ కనీసం దానికైనా నన్ను పక్కన నిలబెడుతుందో లేదో అని అడుగుదామని వచ్చాను. కన్న కొడుకుగా, తండ్రిగా మీరు ఏం చేయాలనుకున్నా అన్నీ చేయొచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటుంది. ఇక శ్రీధర్, సరే నీకు ఇష్టం వచ్చినట్టు చేయి కాంచన, నీ సంతోషమే నాకు కావాలి. కావేరి బయలుదేరుతాం పదా అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, మమ్మీ మాస్టర్కి నీకు మధ్య ఏమైనా జరిగిందా? మనసు విరిగొట్టి వెళ్ళిన మనిషి ఇంకా ఏం మాట్లాడాలని చూసినా అది అనవసరమే అవుతుందిలే కార్తీక్ అంటూ కాంచన లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దీప, మావయ్య గారికి అత్తయ్యకి మధ్య ఏదో జరిగినట్టే అనిపిస్తుంది బావా. అవును, మాస్టారు మా అమ్మ మనసు మార్చుతామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు బావా. మనమే ఎలా అయినా అత్తయ్యని మావయ్యని కలపాలి. కలుపుదాం, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, కలుపుదాంలే అని అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత జ్యోత్స్న నుంచి బయటకు వస్తుంది. అప్పుడే పారిజాతం, నువ్వెప్పుడు బయటకు వస్తావని ఎదురు చూస్తున్నానే, రూమ్ డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఏం చేస్తున్నావే? నేను నీ దగ్గరికి వద్దామని కూడా చూశాను, ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు. ఏ, ఎందుకు? చావు సలహాలు ఇవ్వడానికా? అదేంటి అంత మాట అన్నావు? లేకపోతే ఆ దీప పిల్లల్ని కంటుంది, బావ ఆ పిల్లలకి ఎప్పుడు బారసాల చేయిస్తానా అని ఎదురు చూస్తున్నాడు. ఇక అమ్మ, డాడీ, మమ్మీ కూడా అదే పనిలో ఉన్నారు. తాత సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ టైంలో నువ్వేమో నాకు హెల్ప్ కూడా చేయట్లేదు, మరి ఇంకెందుకు? ఒసే జ్యోత్స్న, నేను చెప్పేది వినవే, ఈ మనుషుల జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదే. కడుపులో ఉన్న బిడ్డ జోలికి వెళ్తే నీకే ప్రమాదమే. చూడు గ్రాని, నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం దీప కడుపులో ఉన్న బిడ్డని చంపుతాను. నీ ఇష్టం, నేనైతే ఈ విషయంలో ఏమీ చేయలేను. గ్రాని, నువ్వు ఇలా చేస్తే ఎలా? అప్పుడు పుట్టగానే బిడ్డల్ని మార్చావు, నా తల రాతనే మార్చిన నువ్వు ఈ పని నువ్వు చేయలేవా? చెప్పు గ్రాని, నేను ముమ్మాటికి చేయలేని. గ్రాని,
అవును, మీ తాత అలాగే మీ అమ్మ మీ నాన్న అందరూ కూడా పుట్టబోయేది ఈ ఇంటి మహాలక్ష్మి అనుకుంటున్నారు. అలాంటి బిడ్డకి ఏదైనా అయితే అటు కాంచన కార్తిక్ గడు ఊరుకోడు, ఇటు వీళ్ళు కూడా ఊరుకోరు. అందుకే మహాతల్లి, ఇందులో నాకు ఏ సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే నీకు కూడా ఈ విషయంలో వదిలేయడం మంచిది. లేకపోతే నీకు కూడా ఏదో ఒక రోజు ఆ కార్తిక్ గడు నట్టింట్లో ముంచుతాడు. తాత పూర్తిగా మారిపోయాడు. బావ ఏం చెప్తే అది నమ్ముతున్నాడు. లేకపోతే ఏ ఇంటి మహాలక్ష్మి ఆ దీప కడుపులో ఎలా పుడుతుంది? నాకు కూడా అదే విచిత్రంగా అనిపించింది. కాంచనకి అలాగే మీ తాతకి కళ్ళకు వచ్చిన జోష్న అక్క ఈరోజు దీప కడుపుతో ఉండడం ఏంటి? ఇదంతా కార్తీక్ గడి స్కెచ్చే. అందుకే గ్రాని దాన్ని మనం అబద్ధం చేయాలి. చూడు, నేను మాత్రం వాడి జోలికి వెళ్ళను అని పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న, గ్రాని నువ్వు ఇలాగే చెప్తావు, కానీ దీప కడుపులో బిడ్డని ఎలా చంపాలో నాకు తెలుసు కదా అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక ఒక పక్కన సుమిత్ర అలాగే దశరథ గుడి నుంచి ఇంటికి వస్తారు. రాగాలే శివనారాయణ, అమ్మ సుమిత్ర ఉదయాన్నే గుడికి వెళ్ళినట్టున్నారు, ఏదైనా విశేషమా? ఏం లేదు మావయ్య గారు, దీప నిన్ను కాలుజారి కింద పడిపోయింది కదా, మనసుకి అరిష్టంగా అనిపించింది. అందుకే దీప పేరున అర్చన చేపిద్దామని గుడికి వెళ్ళాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. మమ్మీ చాలా బాగుంది, ఇంటి పని మనిషి కాలు జారి పడితే అర్చన చేయించడానికి గుడికెళ్ళావు, కానీ నీ కన్న కూతురు ఇంటి వారసురాలు ఎంత బాధపడుతుందో దానికి మాత్రం మీలో ఎవ్వరికీ కూడా నాతో మాట్లాడాలని కూడా లేదు. జోష్న, ఎస్ మమ్మీ, నేను అన్న దాంట్లో తప్పేముంది? పని మనిషికి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. అందరూ నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. మీకెవ్వరికీ నా మీద ప్రేమ లేదు. అందుకే కనీసం మీరు నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయట్లేదు. నీ మాట తీరు మంచిగా ఉంటే నీతో ఎందుకు మాట్లాడరు జోస్న అని దశరథ్ అంటాడు. కరెక్ట్గా చెప్పావు డాడీ, దీప మాట్లాడితే మాత్రం అమృతంలా ఉంటుంది, కానీ మీ కూతురు మీతో మాట్లాడితే మాత్రం మీకు విషం చుమ్మినట్టు ఉంటుంది, అంతే కదా? ఏమో, కొన్నిసార్లు విషం చుమ్మడం కూడా కంటితో చూసుండొచ్చుగా, అందుకే మాట్లాడడానికి పడకుండా ఉండొచ్చు కదా అని దశరథ్ అంటాడు. ఇక ఒక్కసారిగా జోష్న, ఎస్ డాడీ, నువ్వు ఆ దాసుని నేను కొట్టడం చూసావు, అందుకే ఇలా ఇంటరెక్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ దీప ఇంటికి వస్తారు. ఏంటి ఉదయాన్నే పెద్ద మేడం ఏదో పెద్ద మీటింగే పెట్టినట్టుంది అని అంటూ ఉంటే, రండి రండి, మీకోసమే జరుగుతుంది ఈ మీటింగు, ఇక మీరు వచ్చారుగా, ఇక అందరూ కూడా మీ భజనే చేస్తారు అని జోస్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, దీప, గుళ్ళో మీ పేరున అర్చన చేయించాను, ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండి అని దీప కార్తీక్కి ఇస్తుంది. అలాగే ఇదిగో పంతులు గారు ఇది ఇచ్చారు, ఇది కుంకుమ పువ్వు. పంతులు గారు విదేశాలు వెళ్ళినప్పుడు, అక్కడ హిమాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ కుంకుమ పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిదంట, బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని చెప్పారు. నువ్వు ఇది పాలల్లో కలుపుకొని తాగు అని వెనకాలనే సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, అత్త నువ్వే ఉండగా ఇక దీప కాలంలో కలుపుకొని తాగడం ఏంటి? దీప మధ్యాహ్నం భోజనం చేశాక నువ్వే నీ చేత్తో అది పాలల్లో కలిపి దీపకి ఇవ్వు, నీకంటే దీపని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? నీ చేతి చలవే దీపకి మంచి చేస్తుంది అని వెనకాలే జోష్న ఆ మాటని వింటుంది. మమ్మీ చాలా మంచి అవకాశం ఇచ్చావు, నీ మనవరాల్ని చంపడానికి నువ్వే విషయాన్ని తీసుకొచ్చావు, ఇది చాలు నాకు, దీప కడుపులో బిడ్డని చంపడానికి అని మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప కార్తీక్ కిచెన్లోకి వెళ్తారు. ఇక కార్తీక్, చూసావా దీప, నువ్వే తన కూతురు అని తెలియకుండానే అత్త నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, నువ్వే తన కూతురు అని తెలిసాక అత్త నీ కడుపులో ఉన్న బిడ్డ తన మనవరాలని తెలిసాక ఎంత సంతోషంగా ఉంటుంది. అవును బావా, నిజం చెప్పావు దీప, మన బిడ్డ పుట్టేలోపు నీవు ఈ ఇంటి వారసురాలు ఉన్న విషయం అందరికీ తెలిసేలా చేస్తాను, చూస్తూ ఉండు, అందరికీ నిజం తెలుస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఆ మాటలకి దీప చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఒకవైపు అందరూ కూడా భోజనం చేసేస్తారు. ఇక ఇంతలోకి సుమిత్ర తను తీసుకొచ్చిన పొడిని తీసుకుని ఇక పాలల్లో కలుపుతూ ఉంటుంది. ఇంతలోకి జోష్న, మమ్మీ నువ్వు తీసుకొచ్చిన పొడిని నేను మార్చేశాను, ఆ పొడి ప్లేస్లో నేను వేరే పొడిని పెట్టాను,
పాపం ఇది తెలియని నువ్వు దీప పాలల్లో కలిపి దీపకి ఇవ్వబోతున్నావు అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటుంది. ఇక సుమిత్ర అయితే పాలల్లో ఆ పొడిని కలిపి ఇక దీప దగ్గరికి తీసుకెళ్తుంది. దీప ఇదిగో ఇది తాగు అని చెప్పేసి అనగానే దీప సంతోషంగా ఆ పాలనైతే తాగుతుంది. ఇక అవి తాగాక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దీప కిచెన్లో ఉంటూ ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఇక అమ్మ అమ్మ అంటూ విలువెల్లాడుతూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. అప్పుడే సుమిత్ర అది చూస్తుంది. దీప దీప అంటూ దీప దగ్గరికి వెళ్తుంది. ఇక కార్తీక్ ఏవండి అంటూ అందరినీ కూడా పిలుస్తుంది. దీప నా పరిస్థితి చూసిన కార్తీక్ దీపకేమైంది తెలీదురా, దీప ఉన్నట్టుండి కడుపులో నొప్పి అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. దీప అరుపు వినపడి నేను వచ్చాను అని వెనకాలనే దీపని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ దీపనైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక జోష్న యస్ నా ప్లాన్ సక్సెస్ అయింది అని మనసులో అనుకుంటుంది. అక్కడే ఉన్న పారిజాతం ఒసే పాపిష్టిదానా ఈ పని నీదేనా? అవును, ఇప్పుడు దొరికిపోతావేమోనే. లేదు గ్రాని, దొరికే ఛాన్సే లేదు. అంత కరెక్ట్గా అలా చెప్తున్నావే. దీపక్ ఇలా అయిందంటే ఖచ్చితంగా ఆ పని నువ్వే చేసుంటావని ఆ కార్తిక్ గడు కనిపెట్టేస్తాడే. కానీ పెట్టలేడు మమ్మీ గ్రాని. ఎలా చెప్తున్నావే? ఎందుకంటే మమ్మీ ఉదయం గుడికి వెళ్ళి దీప కోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చిందంట. అది కలిపిన పాలే దీపకి తాగించింది. అందులోనే ఈ పాయిజన్ మిక్స్ అయింది. కాబట్టి నా మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు. వసే అంత పెద్ద ప్లాన్ చేశావా? ఇదంతా ఎలా చేశావే? చెప్పాను కగ్రాని, దీప కడుపులో బిడ్డ ఈ భూమి మీదకి రాకుండా చేస్తాను అని, అందుకే పనిచేశాను అని అంటుంది. ఇంకా ఒక పక్కన డాక్టర్ అయితే దీపని చెకప్ చేస్తూ ఉంటారు. ఇక దీపని చెక్ చేస్తూ బయట ఉన్న కార్తీక్ అలాగే దశరథ సుమిత్ర శివనారాయణ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక శివనారాయణ ఒరే కార్తీక్, స్వామీజీ చెప్పింది నిజమైంది. ప్రమాదం ఏ మూల నుంచి వస్తుందో తెలీదు అన్నారు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. కాంచన ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? తాత ఏం కాదు, నానమ్మకి ఏమీ కాదు, అమ్మమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, నా మాట నమ్మండి తాత అని అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అనవసరంగా నేను ఆ పాలు ఇచ్చాను, దీప ఆ పాలు తాగాక ఇలా అయింది అని చెప్పేసి ఇక కార్తీక్తో బాధపడుతూ ఉంటే నువ్వేం తప్పు చేసావు? ఏమీ చేయలేదు, కాసేపట్లో డాక్టర్ బయటికి వస్తారు కదా అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. చూడండి, ఆ పాలు ఆమె తాగిన పాలల్లో విషం ఉంది. ఆ పాలు తను ఎందుకు తాగింది? కడుపుతో ఉన్న మనిషికి అలాంటి పాలు ఇవ్వడం కరెక్టా? ఫుడ్ పాయిజన్ గురించి చూసుకోవాలి కదా. డాక్టర్ ఏమంటున్నారు మీరు? అవును, తను తాగిన పాలలో ఒక రకమైన కెమికల్ మిక్స్ అయింది. దానివల్లే తనకి కడుపులో నొప్పి వచ్చి స్పృహ కోల్పోయింది. మీరు టైంకి హాస్పిటల్కి తేవడం వల్ల తన లోపల ఉన్న పాయిజన్ అయితే మేము కక్కించగలిగాం, లేకపోతే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేది అని వెనకాలనే కార్తీక్ అలాగే అక్కడ ఉన్న సుమిత్ర దశరథ శివనారాయణ షాక్ అవుతారు. ఇక సుమిత్ర, డాక్టర్ గారు, పంతులు గారు అది కుంకుమ పువ్వు అని చెప్పి నాతో ఇచ్చారు, అది విషం, ఒక కెమికలా? చూడండమ్మా, ఈ మధ్య కుంకుమ పువ్వు అంటూ కెమికల్స్ని కూడా బయట అమ్ముతున్నారు. వాటిని మీరు నమ్మకుండా ఉండాలి, కానీ పేషెంట్లకి ఇలాంటివి ఇవ్వచ్చా? అది ప్రెగ్నెంట్ వాళ్ళకి అని చెప్పేసి అక్కడి నుంచి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోగానే సుమిత్ర, ఒరే కార్తీక్, నేను నిజం చెప్తున్నానురా, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను దీపని ఏం చేయాలని అనుకోలేదురా. అది ఎలా కెమికల్ అయిందో నాకు తెలీదు. నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు నాకు సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం లేదత్తా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక సుమిత్రకి చెప్తాడు. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. దీపం చూసిన వెంటనే సుమిత్ర, దీప నీకు ఇప్పుడు ఎలా ఉంది? దీప నువ్వేనా నన్ను నమ్ము. అమ్మ, మీరు నన్ను అడగడం ఏంటి? నాకు తెలుసు మీ తప్పేమీ లేదు అని చెప్పేసి అనగానే ఇక దశరథ అలాగే కార్తీక్ బయటకి వస్తారు. ఇక దశరథ, ఒరే కార్తీక్, సుమిత్ర ఆ పని ఎప్పటికీ చేయదురా. మావయ్య, నువ్వు అతని ఇలాగే ఎప్పుడూ నమ్ముతూ ఉండు. అంటే కార్తీక్, అవును మావయ్య, అత్త ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయదు, నాకు ఆ విషయం తెలుసు. అలాగే దీప మీద ఈ విష ప్రయోగం ఎలా జరిగిందో కూడా నేను తెలుసుకుంటాను మావయ్య. ఎలా రా? మావయ్య, నాకు తెలుసు, దీప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దీపకి ఏదో ఒక రకమైన ప్రమాదం జరగచ్చు అని. అది ఎవరి వల్ల ఏంటి అనేది తెలీదు, కానీ దీప విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండలేను. అందుకే నేను కిచెన్లో సీసీ కెమెరాని పెట్టాను. దాంట్లో వీడియోని చూస్తే దీప మీద విషప్రయోగం ఎలా జరిగిందో అంతా తెలుస్తుంది అని కార్తీక్ అంటాడు. ఆ మాటలకి దశరథ, ఒరే కార్తీక్, చాలా మంచి పని చేశావు, ఆ కెమెరాలో వీడియోని ఓపెన్ చేయి అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే దశరథ వీడియోని ఓపెన్ చేస్తారు. ఒక్కసారిగా ఇక జోష్న
అక్కడ ఉన్న పొడిని మార్చి తను వేరే పొడిని పెట్టడం అదంతా కూడా కనిపిస్తుంది. అది చూసిన దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దీపం తీసుకొని అందరూ ఇంటికైతే వస్తారు. రాగానే ఇక జ్యోత్స్న, అయ్యో దీప, ఇలా అయిందేంటి? ఇప్పుడు నీ కడుపులో బిడ్డ చనిపోయిందా? ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతూ ఉండుంటావే, ఏం చేస్తావే? కొంతమంది రాతలో అంతే. దీప పుట్టగానే తన తల్లిదండ్రులు దీపని బస్టాండ్లో వదిలేశారు. పాపం దీప కడుపులో పుట్టబోయే బిడ్డకి అదృష్టం లేనట్టుంది. ఆ శౌర్య పుట్టగానే దీని మొగుడు దీన్ని వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఏకంగా కడుపులో బిడ్డ పడగానే అది భూమి మీద కూడా రాకుండా కడుపులో బిడ్డ చనిపోయింది. నిజంగా ఈ దీప నాశజాతకురాలే అని అంటూ ఉంటే, అత్తయ్య గారు అని సుమిత్ర అంటుంది. మమ్మీ, గ్రహణి అన్న దాంట్లో తప్పేముంది? దీప జాతకం అలాంటిది. పాపం దీప ఎప్పుడు కష్టాల్లోనే ఉండాలి అని అంటూ ఉంటే దశరథ ఒక్కసారిగా జ్యోత్స్న చంప పగలు కొడతాడు. అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. డాడీ, షటప్ జ్యోత్స్న, ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకొచ్చే కోపానికి ఆవేశానికి నేను ఏం చేస్తానో కూడా ఊహించలేను. దశరథ, దీప కడుపులో బిడ్డ చనిపోతే జ్యోత్స్నను కొడుతున్నావేంటి? పిన్ని, అసలు ఎవరు చెప్పారు మీకు దీప కడుపులో బిడ్డ చనిపోయిందని? దీప కడుపులో బిడ్డకి ఏమీ కాలేదు. ఏంటి దశరథ నువ్వు అంటుంది? ఏ పిన్ని, జ్యోత్స్న ఆ బిడ్డని చంపేశానో సమస్య ఏమీ లేదు అని చెప్పిందా నీతో? తను ఇచ్చిన కెమికల్ అంత పవర్ అయింది, బ్రతికే ఛాన్సే లేదని ఇద్దరు ఫిక్స్ అయిపోయారా ఏంటి? దశరథ, నాకేం తెలుసు? డాడీ, జ్యోత్స్న, ఇంకా నువ్వు దబాయించాలని ట్రై చేయి మాకు. నువ్వు దీప పాలల్లో కలపాల్సిన పొడిని మార్చేసిన విషయం మా అందరికీ తెలిసిపోయింది. సుమిత్ర తీసుకొచ్చిన పొడిని మార్చి కెమికల్ని పెడతావా అక్కడ? దీప బిడ్డ ప్రాణానికే ప్రమాదం కలిగిస్తావా? నువ్వు మనిషివేనా? కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి మీరు అంటుంది? అంటే జ్యోత్స్న ఈ పని చేసిందా? అవును సుమిత్ర, కార్తీక్ కిచెన్లో సీసీ కెమెరా పెట్టడం వల్ల జ్యోత్స్న చేసిన తప్పు తెలిసింది. దీనంతటికి కారణం జ్యోత్స్న అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. ఒసే రాక్షసి, నేను కన్నానా అనిపిస్తుంది. పుట్టగానే నువ్వు చచ్చినా బాగుండు. దీపని ఎవరో బస్టాండ్లో వదిలి వెళ్ళారన్నారే, నిన్ను అలా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోవాల్సిందే. నేను తప్పు చేసి నిన్ను పెంచి పాపం చేశాను అని అనగానే పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న దశరథ అయితే చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మనుషుల ప్రాణాలు తీసే అంత తప్పు ఎవరు చేస్తున్నారు జ్యోత్స్న? అసలు మనుషుల ప్రాణాలు నీకు లెక్క కదా? ఎందుకు మనుషుల ప్రాణాల్ని తీయాలని చూస్తున్నావు చెప్పు అని అనగానే ఇక శివనారాయణ, దశరథ, మనుషుల ప్రాణాలు తీయడం ఏంటి జ్యోత్స్న? ఇంతకుముందు జ్యోత్స్న మనుషుల ప్రాణాలు తీసే పని ఏదైనా చేసిందా? చేసింది నాన్న. ఆ విషయాన్ని కూతురుగా నా మనసులో పెట్టుకున్నాను. కానీ జ్యోత్స్న ఈ పని చేశాక నిజం మీ అందరి ముందు చెప్పాల్సిందే. డాడీ, ఇప్పుడు నిజం చెప్తే గ్రాని నన్ను చంపేస్తుంది అని టెన్షన్ పడుతూ జ్యోత్స్న, డాడీ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి డాడీ. ఎన్నిసార్లు తప్పు చేస్తావు జ్యోత్స్న? ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకుంటావు అనుకున్నాను. కానీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావంటే రేపు నువ్వు ఎవరి ప్రాణాలైనా తీయచ్చు అని అంటూ ఉంటే పారిజాతం, ఆపు దశరథ, నీ కన్న కూతుర్నే నువ్వు ఇంత అవమానిస్తూ ఇంత అనుమానిస్తున్నావంటే దానికి కారణం ఈ దీప, ఈ కార్తిక్ గడే. ఈడు ఒక మాయలోడు, ఈ దీప ఒక మంత్రగత్తె. మిమ్మల్ని మాటలతో మార్చేస్తుంది. అయినా అది ఇలా అవటానికి కారణం వీళ్ళు కాదు, వీళ్ళ వల్లే అది ఇలా అయింది. లేకపోతే ఇదెందుకు ఇలా అవుతుంది? జ్యోత్స్నని నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. జ్యోత్స్న అలాంటిది కాదు. నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావా? ఆపండి పిన్ని, నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నీ కన్న కొడుకు దాసుని తలపైన కొట్టి చంపాలని చూసింది ఎవరో కాదు, జ్యోత్స్న. దాసు, దశరథ, అవును పిన్ని, ఆ రోజు నా కళ్ళతో నేను చూశాను. దాసుని అతి కిరాతకంగా తలపైన కొట్టి తనని ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్ళి చంపాలని చూసింది. సమయానికి నేను అక్కడ వచ్చాను కాబట్టి దాసుని చంపకుండా ఆపగలిగాను. దాసుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాణాలతో కాపాడగలిగాను. లేకపోతే ఈరోజు నువ్వు దాసుని కోల్పోయేదానివి పిన్ని. దాసు నీ దగ్గర ఉండేవాడే కాదు, దాసు చనిపోయి ఉండేవాడు అని అనగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక సుమిత్ర, ఏంటని మీరు అంటుంది? దాసుని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేముంది? నాకు అదే అర్థం కాలేదు. చెప్పు జ్యోత్స్న, నువ్వు దాసుని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకు ఈ పని చేసావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న, డాడీ, నేను గ్రాని కొడుకుని చంపాలని అనుకోలేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. ఓసే పాపిష్టిదానా రాక్షసి, నా కన్న కొడుకుని, నీ తండ్రినే నువ్వు చంపాలని చూసావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది.
ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ అయిపోతారు. ఇక జోష్న కూడా షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం, చెప్పవే, దాసు నీ కన్న తండ్రి. ఆ విషయం తెలిసి కూడా వాడిని ఎలా చంపాలనుకున్నావే? చెప్పవే పాపిష్టిదానా అని అంటూ ఉంటే సుమిత్ర, పిన్ని, అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? దాసు జోష్న తండ్రేంటి? చెప్పండి అత్తయ్య గారు అని అంటూ ఉంటే, ఏదేంటి ఆవేశంలో నిజం బయటపెట్టినట్టున్నాను అని అనుకుంటూ ఉంటే, ఇక దశరథ, మాట్లాడవేంటి పిన్ని అని అంటూ ఉంటే, అది దశరథ అని అంటూ ఉంటే, ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావేంటమ్మా? నీ కొడుకుని చంపాలనుకుంది నీ మనవరాలు. ఇంత నిజం తెలిసాక కూడా ఇంకా నువ్వు నిజాన్ని దాచిపెడతావేంటి? చెప్పమ్మా, జోష్న నీ మనవరాలు, నీ కన్న కొడుకు దాసు కూతురు అని చెప్పమ్మా అని దాస్ అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఒరే దాసు, అది ఏంటమ్మా, నా మీద కోపంతో, నాకు జరిగిన అన్యాయంతో నువ్వు ఆనాడు బిడ్డల్ని మార్చావు అన్నావు. కానీ నువ్వు ఏ బిడ్డనైతే మార్చావో ఆ బిడ్డే నీ కన్న కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తుందమ్మా. ఇంకా నువ్వు ఈ బతకరాల కోసం ఇంకా నువ్వు ఏం చేయాలని చూస్తున్నావమ్మా అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. అలాగే శివనారాయణ, దసు నువ్వేమంటున్నావు? అవును సార్, నేను చెప్పేది ముమ్మాటికి నిజం. ఈ ఇంటి వారసురాలు మీరు అనుకుంటున్న మీ కూతురు జోష్న కాదు. దీపే ఈ ఇంటి వారసురాలు, మీ కన్న కూతురు. జోష్న నా కూతురు అని జరిగిన నిజం మొత్తాన్ని అందరి ముందు బయట పెడతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే